ముందు నేను భూమిని ఎలా ఆరోగ్యంగా ఉంచుకుంటున్నానో అలాగే మా కుటుంబం మేము కూడా ఆరోగ్యంగా ఉండాలనే ప్లాన్తో ఒక రకం ఇంట్లో దొరుకుతుంది, ఇంకొక రకం పండించుకోలేకపోతున్నాము. కొన్ని ఏటీఎంలో ఉంటున్నాయి, కొన్ని ఏటీఎంలో పండలేకపోతున్నాయి నేలకు అనుగుణంగా. అయితే నేను అన్ని రకాలు వేసుకున్నట్లయితే అన్ని ఆహారాలు మన ప్రకృతి వ్యవసాయ పద్ధతిలోనే నేనే పండించుకొని ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ముందు నేను తినగలిగి మా వారికి ఆరోగ్యంగా కూడా బాగుండాలనే ముందు ఆశతోనే నేను ఈ ప్రకృతి వ్యవసాయం అన్ని రకాలు వేసుకోవడం జరిగింది. నా పేరు విజయకుమారి, మాది నూజివీడు డివిజన్, నూజివీడు మండలం. మాకున్నటువంటి ఎకరం 20 సెంట్లలోనండి. అంతా కూడా ప్రధాన పంట మామిడి. 3 సంవత్సరాలు మొక్కలు ఇప్పుడు ప్రస్తుతం. అసలైతే మామిడి 18 గజాలకు వేసుకోవచ్చు, 9 గజాలకు వేసుకునే ప్లాన్లు చేసుకుంటారు. మేము 15 సంవత్సరాల తర్వాత మధ్య మొక్కను తీసేసుకునే ప్లాన్లో వేసుకున్నాను ముందుగా. అందుకని 9 గజాల దూరంలోనే మామిడి మొక్కలు వేసుకోవడం జరిగిందండి. అయితే మామిడి మొక్కకి మధ్యలో 4.5 గజాలను బేస్ చేసుకొని ఆ 4.5 గజాలలో నిలువుగా మునగ, జామ, సీతాఫలం, రామఫలం, లక్ష్మఫలం, దానిమ్మ, బత్తాయి, డ్రాగను అట్లా అన్ని రకాలని నేను ప్లాన్ చేసుకున్నాను. బోర్డర్ చుట్టూరు అయితే కొబ్బరి, టేకు, తీగజాతి ఉంది, పోల్స్తోనే చేసుకున్నాము. దానికి తీగజాతి పాకించడానికి స్వర, బీర, కాకర అలా పెట్టడం జరిగింది. దగ్గరగా ఇంచుమించుగా నేను 38 రకాలు వేయడం జరిగింది. పండ్ల జాతుల్లోనే 10 రకాల దాకా పైబడి వేసాను. మామిడికి అడ్డసాలను బేస్ చేసుకొని నిలువు సాళ్ళకేమో మామిడికి మధ్యలో పండ్ల జాతులు వేసుకున్నాను కదా, అలాగే అడ్డసాలను బేస్ చేసుకొని కాలువలాగా తీసుకొని వాటికి ఏం చేశానంటే అటువైపు కంది, ఇటువైపు ఏమో పొద్దుతిరుగుడు పెట్టుకున్నాను. ఆ విధంగా పెట్టుకున్నటువంటి మధ్యలో ఎక్కడైనా క్రాస్ అలా ఉన్న దాని చుట్టూరేమో గోంగూర వేసేసుకున్నాను. ఒక 20 సెంట్లు ప్రత్యేకించి ఏటీఎం వేసుకోవడం జరిగిందండి. అదేవిధంగా మామిడికి మళ్ళీ మధ్యలో ఉన్నటువంటి భూమిలో నేనేం చేశానంటే ఒక 20 సెంట్లు పసుపు, ఒక 20 సెంట్లు కంద, ఒక 20 సెంట్లు చాందుంప వేసుకున్నాను. ఆ విధంగా 60 సెంట్లలో ఇది వేసుకున్నాను కదా దుంపజాతి. 40 సెంట్లలో ఏం చేశానంటే మినుము వేసుకోవడం కూడా జరిగింది. మినుములో కూడా కంది ఉంది, పొద్దుతిరుగుడు ఉంది, గోంగూర ఉంది, అలా అన్నీ ఉన్నాయి. కానీ మామిడికి గ్యాప్లో వేసుకోవడం జరిగింది. భూమి మొత్తంలోనేమో మినుము వేసుకోవడం జరిగిందండి. అయితే అండి భూమి ఎక్కడా కూడా ఖాళీ ఉండకోకుండా నేనేం చేశానంటే మొక్కల మధ్యలో కూడా తీగజాతి అనేది పెట్టుకోవడం జరిగింది. దోసే కానీ బేరే కానీ అలాగా నా భూమికి నేను అనుగుణంగా చేసుకొని తీగజాతి, బొబ్బర్లు అలాగా ప్లాన్ చేసుకోవడం జరిగిందండి. ద్రవజీవామృతం తయారు చేసుకునేదాన్ని, డ్రమ్ములో తయారు చేసుకునేదాన్ని. ఆ డ్రమ్ము పోయేది లేకుంటే ఎవరన్నా తీసుకెళ్తారనేది లేకుండా శాశ్వత జీవామృతం ట్యాంక్ అనేది నేను తయారు చేసుకోవడం జరిగింది. నేను ఈ విధంగా ఆ శాశ్వత జీవామృతం ట్యాంకులో తయారు చేసుకోవటువంటి
400 లీటర్లు తయారు చేసుకుంటాను. ఆ తయారు చేసుకున్నటువంటిది పంటలకి ప్రతి 15 రోజులకు ఒకసారి పారించడం జరుగుతుందండి. అలాగే ఆ నేమాస్త్రం స్ప్రేయింగ్ చేసుకుంటాను 15 రోజులకు ఒకసారి. మిర్చిలో కానీ అట్లా ఆకుముడత రావడం జరుగుతుంది, అది గమనించాను నేను. దానిలో ఏం స్ప్రేయింగ్ చేసుకున్నాను అంటే పుల్లటి మజ్జిగ కూడా తెగుళ్ళని నివారించడానికి పుల్లటి మజ్జిగ కూడా స్ప్రేయింగ్ చేసుకోవడం జరిగింది. అట్లాగే వంగలో ఏమొచ్చిందంటే మువ్వకుళ్ళు వచ్చింది. మువ్వలో దాని మెడవిరుపు తెగులు అంటారు కొందరు రైతులు, అది రావడం గమనించాను. దానికి నేను బ్రహ్మాస్త్రం స్ప్రేయింగ్ చేసుకోవడం జరిగింది. అట్లా ఓవరాల్గా ఉన్నటువంటి అన్ని పంటలను బేస్ చేసుకుంటున్నాను కాబట్టి ఒకసారి నీమాస్త్రం, ఒకసారి బ్రహ్మాస్త్రం, ఒకసారి అగ్నాస్త్రం, అట్లాగా 15-20 రోజులకి స్ప్రేయింగ్ చేసుకుంటూ గ్రోత్ కోసం వేప నూనెని, కోడిగుడ్డుని డైల్యూషన్ చేసుకుంటూ స్ప్రేయింగ్ చేసుకుంటూ ఉంటున్నాను. ఈ విధంగా నేను వ్యవసాయం చేస్తూ ఉండగానే ఎక్కువ కలుపు నేను బాగా గమనిస్తున్నానండి. ఆ కలుపుని నేను ఎకరా భూమిలో నేను తీయగలిగినంత వరకు ఏటీఎంలోనైతే తీయగలుగుతున్నాము. వర్షాధారానికి అనుగుణంగా ఎక్కువ కలుపు వచ్చినప్పుడు కూలీలను పెట్టుకొని కూడా తీయించడం జరుగుతుంది. మామూలుగా అయితే నా చేతి నాగలు ఉంటుందండి, చేతి నాగలతోనే నేను ఎక్కువగా కలుపు నివారించుకుంటున్నాను. తీసేసినటువంటి కలుపును కూడా మళ్ళీ మల్చింగ్ పద్ధతిలో వేసుకుంటూ, సాలల్లో మల్చింగ్ పద్ధతిలో వేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఇది గల్స్ ఏరియా, తేమ ఎక్కువగా ఉండాలి కాబట్టి నేను మల్చింగ్ పద్ధతిలో చేసుకుంటూ కొంతవరకు ఆ విధంగా కూడా కలుపులు నివారించుకుంటూ చేస్తున్నాను. ఇలా అన్ని రకాలు వేసుకున్నాను కదా. ఎగ్జాంపుల్కి వంగ వేసాను అనుకోండి, వంగ మొక్క స్టేజ్ అయిపోయింది, ఆ మొక్కను అక్కడ తీసేసుకొని ఆ ప్లేస్లో మిర్చి కానీ టమాటా కానీ వేరే మొక్క వేరే రకం వేసుకోవడం జరుగుతుంది. ఇట్లాగే 20 సెంట్లో వేరు రకాలు వేసుకున్నాను. ఒక చాందుంపు ఉన్న ప్లేస్లో నెక్స్ట్ కంద వేసుకోవడం జరుగుతుంది, పసుపు ఉన్న ప్లేస్లో చాందుంపు వేసుకోవడం, అట్లా పంట మార్పిడి అనే విధానాన్ని కూడా నేను పాటించడం జరుగుతుందండి. ఈ పంట మార్పిడి జరుపుకుంటూ నా భూమిలో పండేటటువంటి పంటలనే మళ్ళీ విత్తనానికి వాడుకోవడం జరుగుతుంది. అదేవిధంగా చేతి నాగల ద్వారా లాక్కొని ఆ ప్లేస్ను కూడా ఎక్కడా కూడా భూమి ఖాళీగా ఉంచకుండా విత్తనాలు చిమ్ముకొని ఆకుకూరలు వేసుకోవడం కూడా జరుగుతుంది. ఈ విధంగా నేను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో చేస్తూ ఈ కంద, చాందుంప, పసుపు, ఈ కూరగాయలు ఇవన్నీ కూడా నేను ఇప్పుడు మినుమేసాను కదండి, మినుమును ఆడించేసి సబ్ కలెక్టర్ గారి ఆఫీస్ వద్ద స్టాల్స్ పెడతాము. శాంపుల్స్కి 5 కేజీలు పెడతాము పప్పు ఆడించుకొని. ఎక్కువగా బల్క్లో కావాలి అంటే కనుక మళ్ళీ ఉన్నటువంటి మినుములను ఆడించి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. 25 కేజీలు, 20 కేజీలు, 30 కేజీలు అట్లా కావాల్సిన వాళ్ళకి. అలాగే పసుపు కూడా పచ్చి పసుపు అమ్మటం, విత్తనానికి రైతులకి అమ్మడం జరుగుతుంది. పసుపుని కూడా కొంతవరకు మేము ఉడకబెట్టి పసుపు ఆడించుకొని కూడా మనం స్టాల్స్ కాడ పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా మేము ప్రకృతి వ్యవసాయ పద్ధతి చేసుకుంటూ మేము ఆరోగ్యంగా ఉంటూనే కాకుండా భూమి ఆరోగ్యంగా సారవంతంగా ఉంటుంది, గొల్ల మారుతుంది, వాతావరణం అనుకూలంగా వర్షాలు తక్కువగా ఉన్నా సరే భూమి ఆరోగ్యంగా ఉంటుంది. ఈ విధంగా భూమి సారవంతంగా ఉండి గొల్లమారి భూమి ఆరోగ్యంగా ఉండడం వల్ల జీవామృతం పారించి ఘనజీవామృతం వేయటం వల్ల అన్ని పోషకాలు అందుతున్నాయి మొక్కకి. ఇప్పుడు 30 రకాలు వేసాము, ఒక మొక్క నుంచి ఒక మొక్కకి పోషకాలు డెవలప్ అవుతాయి. ఆ విధంగా అన్ని పోషకాలు కూడా భూమికి అందడం వల్ల భూమి ఆరోగ్యంగా ఉంది, మొక్క ఆరోగ్యంగా ఉంది, మేము ఆరోగ్యంగా ఉన్నాం. ఈ విధంగా ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించిన ప్రతి ఒక్క పంట మేము తింటున్నాము, రైతులకు ఇస్తున్నాము. అది ఎక్కువ రోజులు కూడా కూరగాయలు అవి నిల్వ ఉండడం రైతులు గమనించాము, మేము గమనించి రైతులకు ఇవ్వడం జరుగుతుంది కదా. మేము ఆరోగ్యంగా ఉంటున్నాము,
రైతులకు కూడా మేము దీని గురించి మేము ఇట్లా పొల మోడల్స్ వేయటం వల్ల కూడా రైతులు ఈ ఏరియాలో ఈ పంట పండదు ఈ పంట పండదు అనే అపోహతో ఉన్నారు. కాబట్టి ఎక్కువ వరకు అన్ని రకాలు వేసుకోవడం వల్ల ప్రతి ఒక్క రకం పండిద్ది అనేది వాళ్ళల్లో అవగాహన తీసుకొచ్చి ఈ చుట్టుపక్కల రైతులు మేము కూడా ఈ కషాయాలు స్ప్రేయింగ్ చేయడానికి డ్రోన్తో స్ప్రేయింగ్ చేయడం వల్ల చాలామంది రైతులకి తెలుస్తుంది, అవగాహన వస్తుంది, తక్కువ ఖర్చుతో అయిపోతుంది. అలాగే రైతులు కూడా నేను చేస్తూ ఉండగా ఇంకా ఎక్కువ మంది మారగలిగారు.